ఇప్పుడు మీరిందాక మతి తప్పడం, గతి తప్పడం అన్నారు కదా! శృతి తప్పిందనేదైతే చాలా స్పష్టం. శృతి ఎందుకు తప్పింది అంటే స నగర పాలనతో, అభివృద్ధితో సంబంధం లేని సమస్యలు, ఉద్వేగాలు రెచ్చగొట్టేవి, ఉద్రేకాలు ఏదో జరగబోతుంది. పరస్పరం ప్రజ్ఞలు సవాళ్ళు రాజకీయ సవాళ్ళు చేసుకోవడం వేరు. నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేస్తానని. మనం స్ట్రైక్స్ వరకు వెళ్ళాము. కూల్చివేతల వరకు వెళ్ళాము. ఇవన్నీ కూడా ఎలాంటి వాతావరణం చూపించుంటాయనేది ఒక మాట. రెండోది కుట్ర పన్నారు అని అంటే పోలింగ్ అయిన తర్వాత కూడా అదే భాష కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే చాలా ఎక్కువ హైప్ చేశారో వాళ్ళు ఇప్పుడు దీనికి కొద్దో గొప్ప బాధ్యత వాళ్ళు కూడా తీసుకోవాలి కదా! కానీ మేము అద్భుతంగా చేశాము. కానీ ఇతరులే చేయలేదంటే ఎట్లా? ఎన్నికల సంఘం పాత్ర ఒకటి. ఓటర్ల జాబితాలో అవకతవకలు చాలా హడావుడిగా ప్రకటించటం. చాలా హడావుడిగా 10 రోజులు నిజానికి ప్రచారానికి కూడా సమయం చాలనంత తక్కువ వేగంగా చేయటం అనేది ఒక ముఖ్యమైన కారణం. కరోనా కూడా ఒక ముఖ్యమైన కారణం. కరోనా, ఈ ఆర్థిక ఒడిదుడుకులు వీటికి కూడా పాలకులు కారణం కాదా? ఇంకా మీరు నార్మల్ అంటే న్యూ నార్మల్ అనే ఒక పదం వచ్చింది ఇప్పుడు కొత్తగా. న్యూ నార్మల్. ఒక న్యూ నార్మల్ ఏర్పడుతుంది. పోలింగ్ శాతం బీహార్‌లో కూడా ఏమి 80, 90% జరగలేదు. కాబట్టి దీని పట్ల మనం నిరుత్సాహపడాల్సిందే గాని నిరాశ పడాల్సిన పరిస్థితి కాదు. నిరుత్సాహపడాలి. దీన్ని ఇంకా ఎలా పెంచాలనేది మనం ఆలోచించాలి. కానీ సంతోషించాల్సిందేంటంటే ఎవరెంత రెచ్చగొట్టినా మత విద్వేష వాతావరణానికి ప్రజలు గురి కాలేదు. ప్రశాంతంగానే ఉన్నారు. ప్రశాంతతను కోరుకుంటున్నారు. కాబట్టి దాన్ని మనం స్వాగతించాలి. యువతలో ఉత్సాహం కలిగించలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు. వాళ్ళు కోరుకుంటుంది ఉద్యోగాలు, ఉపాధి, జీవితం కోరుకుంటున్నారు. మనమేమో ద్వేషం ఇస్తున్నాము. దాన్ని వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా లేరనేది కూడా ఎంతసేపు నేను నిన్న చూసాను చర్చల్లో గూడా ఓటు వేయని వాళ్ళని శిక్షించాలి. ఓటు వేయని వాళ్ళకి పథకాలు చేయకూడదు. ప్రభుత్వాలకు ఓటేసిన తర్వాత అవి ఎంతవరకు చేసాయి. మరి వాటికేం శిక్షెయ్యాలి? కాబట్టి ఏకపక్షంగా ఓటర్‌లో వచ్చిన నిరాసక్తతకు, నిర్లిప్తతకు, నిస్సహాయతకు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల బాధ్యత లేదా? అంటే అన్ని కోణాల నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వస్తే నా మాయ, పోతే నీ లోపం అన్నట్టుగా మాట్లాడడం పెద్ద పెద్ద పార్టీలకు, పాలక పార్టీలకు అది సమంజసం కాదు. ఇక కుట్ర అంటే కుట్ర అనే పదాన్ని మనం చాలా తేలిగ్గా వాడుతున్నాం ఎవరిదైనా కానీ. కానీ ఒకటి ఒక యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది చాలా తీవ్రంగా పొంగి పొర్లితే, అప్పుడు జనం ఒక్కసారిగా వచ్చి ఓడగొట్టే పరిస్థితి ఉంటుంది. ఆ మేరకు కూడా ఉత్సాహపరిచిన పరిస్థితి ఇక్కడ కనపడదనేది వరదలు, కరోనా అనేవి తక్షణ కారణాలు. కాబట్టి ఇన్ని అంశాలు దీని వెనకున్నాయి. కానీ ఎన్నికల సంఘం మటుకు గుణపాఠం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిసారి ఎందుకు ఇలాగే అవుతుంది? హడావుడిగా చివరికి ఎందుకవుతుంది? అసలు ఇంత ఆధునికత, సాంకేతికత పెరిగిన తర్వాత విత్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్ ఓటరు అప్పటికప్పుడు చేసుకునే పరిస్థితి మనం ఎందుకు కల్పించలేకపోతున్నాం? ఆరోపణలమయంగా ఎందుకు కొనసాగుతుంది? దాని గురించి కూడా తప్పకుండా ఆలోచించాలి. మీరు ప్రధాన కార్యదర్శి కదా! ఖచ్చితంగా చెప్తాను. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వచ్చిన తర్వాత మీ పొలిటికల్ డిస్కోర్స్ మారుతుంది. దీన్ని మీ జాతీయ నాయకులు ఎవరు ఖండించలేదంటే వాళ్ళ ఆశీర్వాదాలు కూడా ఉండి ఉండవచ్చు. నేనేం కాదనను కానీ దట్ కట్ ఐస్ ఇన్ తెలంగాణ సౌత్ అనేది నాకు డౌట్ ఉంది. అది లేదేమో అని ఇప్పుడు పోలింగ్‌లో కూడా కనిపిస్తుంది. దుబ్బాకలో అయితే ఈ భాష లేదు ఈ స్థాయిలో. న్యూ నార్మల్ అంటానని కృత్రిమ రాజకీయాలనే వాటిని ప్రజలైతే ఆదరించడం లేదు అనేది ఒకటి స్పష్టం. ఎన్నికల సంఘము, ప్రభుత్వం తీసుకోవాల్సిన గుణపాఠాలు అవి ఒకటైతే, ఇప్పుడు యాదృచ్ఛికం కాదండి. నా మిత్రుడు నోముల నరసింహయ్య గారు చనిపోయారు. ఆయన ప్రజల కోసం పనిచేసారు. ఆయనకు మనం సంతాపం తెలపాలి. ఇప్పుడు ఆయన చాలా కాలం కమ్యూనిస్ట్‌గా ఉన్నాడు. చివరిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చనిపోయారు సరే. నోముల నరసింహయ్య చనిపోయిన వార్త కిందనే ఈ స్థానం బీజేపీకొస్తుంది అని పోస్టులు పెట్టేటంత పరిస్థితి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే నేను బీజేపీ అధ్యక్షుడు పెట్టించాడని నేను చెప్పట్లేదు. కానీ ఈ ధోరణి ఎలా పెరుగుతోంది? సోషల్ మీడియాలో ఒక దుర్వినియోగం అనే వాతావరణం ఎక్కడికొస్తుంది? వారు పదే పదే భాగ్యలక్ష్మిని ఎన్నికలు ముగిసాక కూడా వదిలిపెట్టట్లేదు. ఈ హైదరాబాద్ నగరంలో గుళ్ళే లేవా? భాగ్యలక్ష్మి ఆలయం ఒక్కటే ఉందా? ఎందుకుంది అంటే అక్కడ పక్కన చార్మినార్ ఉంది కాబట్టి. 1960 నుంచి కూడా ఏఎస్ఐ దాన్ని ఎంక్రోచ్‌మెంట్‌గా చూపిస్తున్నా అక్కడికే వెళ్ళాలా? పోనీ బండి సంజయ్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడనుకుందాం. ప్రమాణం చేయడానికి. మళ్ళీ అమిత్ షా కూడా అక్కడికే ఎందుకు వెళ్లారు? కాబట్టి బీజేపీ నేరేటివ్ వాళ్ళ ఎన్నికల గుర్తు భాగ్యలక్ష్మిగా మారింది ఎన్నికల్లో. ఎందుకు వెళ్ళకూడదు అనేది ఒక ప్రశ్న. ఎందుకు వెళ్లారనేది ఒక ప్రశ్న. ఈ 2 కోణాలు ఎందుకు వెళ్ళకూడదు అంటే దానికి వెళ్ళకూడదని నేనేం అనట్లేదు. కానీ ఎన్నికలప్పుడు మామూలప్పుడు వెళ్తే వేరే విషయం. అంత అట్టహాసంతో ఎన్నికల ప్రచారంలాగా వెళ్లారు. ఇంక అందులో స్పష్టంగా అది చిన్న పిల్లలకు కూడా కనిపిస్తున్న ఒక సత్యాన్ని ఎందుకు వెళ్ళకూడదు? మరి మిగతా గుళ్ళకి ఎందుకు వెళ్ళలేదు? అదొక్క గుడికే ఎందుకు వెళ్లారు? అది పాత బస్తీలో ఉంది కాబట్టి, అక్కడ ఒక చారిత్రక కట్టడం ఉంది కాబట్టి,
1960 నుంచి అడుగుతున్నా. ఇప్పుడు ఉదాహరణకు నిన్న కేసీ కెనాల్‌కు, తర్వాత ఆ చెరువుకు వీటన్నిటికి కూడా హెరిటేజ్ గుర్తింపొచ్చింది అంతర్జాతీయంగా. చార్మినార్‌కి ఎందుకు రాలేదంటే అది వివాదాస్పదంగా ఉంది కాబట్టి చార్మినార్‌కు దేశంలో చాలా ఐకానిక్ హిస్టారికల్ మాన్యుమెంట్ అయినప్పటికి కూడా రాలేదు. కాబట్టి హైదరాబాద్ చరిత్ర మత సామరస్యమా? దీంట్లో మజ్లిస్ కూడా 2 వైపుల నుంచి కూడా నేను చెప్తున్నా. అది తిరస్కరించబడింది. ఇక మూడవది ఓ ప మామూలుగా నగరవాసుల్లో పెరుగుతున్నటువంటి అనాసక్తత దాన్ని కూడా మనం దూరం చేయాల్సిన అవసరం ఉంది. వ్యవస్థల మీద, ప్రభుత్వాల మీద విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు. కేటీఆర్ అన్నట్టుగా ట్వీట్లు పెట్టడం కాదు. ఓట్లు వేయాలి అనే ఒక దాన్ని మనం మళ్ళొకసారి దీన్ని కొనసాగించాలి. ఎన్నికల సంఘమైనా శాశ్వతంగా ఉండేదే కదా! కాబట్టి ఎన్నికల సంఘాన్ని కూడా చేసి భవిష్యత్తులో ఇంకా కార్పొరేషన్‌లు ఇవి కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకని పోల్ నేరేటివ్ మార్చాలి. పోల్ సిస్టమ్ గూడా మార్చాలి. పొలిటికల్ డిస్కోర్స్ రాజకీయ వాదోపవాదాలు ఏవైతే మనం తీసుకొస్తున్నామో వాటిని బయట పెట్టాలి తప్ప కేవలం అయిపోగానే ఇంకా ఏమి బాధ్యత లేదా? మేమే వస్తామన్న వాళ్ళకు ఇంత తక్కువ పర్సెంటేజ్ జరిగితే బాధ్యత లేదా? వెంటనే కుట్ర అంటే కుట్ర అన్నప్పుడు పెద్ద మాట అండి అది. దాన్ని నిరూపించాలి గదా! దాని కోసం కేసేయండి. దేవతలు, దేవుళ్ళు ఏం చేస్తారు? మానవ నాయకులు చేసిన తప్పిదాలకు. కాబట్టి అన్నీ మీరు చెప్పిన మతి తప్పినా, గతి తప్పినా, శృతి తప్పినా దీన్ని మళ్ళీ సరైనటువంటి పట్టాలెక్కించాల్సిన అవసరం నేను నమ్ముతున్నాను. ఓటర్లు ఆ విధమైన తీర్పిచ్చే ఉంటారు. అది మన ముందుకు వస్తుంది. ప్రజలు ఎప్పుడు ఏ పాట నేర్పాలో వాళ్ళకి ఆ పాట